ఏపీ కాకినాడలో జరిగిన 15 ఆగస్టు వేడుకల్లో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూతురు ఆద్యతో కలిసి వేడుకలకు హాజరయ్యారు. కూతురుతో కలిసి సెల్ఫీ తీసుకున్నారు పవన్. ఈ ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన క్యాడర్ ఆ ఫోటోను చూసి తెగ మురిసిపోతున్నారు. ఈ ఫోటోపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున స్వీట్ కామెంట్స్ చేస్తున్నారు. పరిపాలనా వ్యవహారాల్లో బిజీగా ఉంటున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ 15 ఆగస్టు సందర్భంగా కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన 78వ స్వాతంత్ర్య దినోత్సవంలో పాల్గొని ప్రసంగించారు. ఈ వేడుకల్లో పవన్ కళ్యాణ్ కూతురు ఆద్య కూడా పాల్గొంది. జెండా వందనం తర్వాత సభా వేదిక మీద కూతురితో కలిసి సెల్ఫీ దిగారు. ఈ క్యూట్ మూమెంట్ను కొందరు తమ కెమెరాల్లో బంధించారు. దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతోంది. కొద్ది రోజుల క్రితం శ్రీహరికోట స్పేస్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఆ ఈవెంట్ కూడా తండ్రితో పాటు ఆద్య కూడా అటెండ్ అయింది. ఇక కొద్ది రోజులుగా తండ్రితోనే కలిసి ఉంటోంది ఆద్య. నాన్న అంటే ఆద్యకు ఎంతో ఇష్టం. అలాగే పవన్కు కూడా కూతురంటే ఎనలేని ప్రేమ. ఇక ఇటీవల ఎన్నికల్లో గెలిచిన తర్వాత అఖీరానందన్ కొన్ని రోజులు తండ్రితోనే ఉన్నాడు. ప్రధాని మోదీకి కూడా కొడుకు, కూతుర్ని ఇంట్రడ్యూస్ చేశారు పవన్ కళ్యాణ్. తాజాగా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్లో తండ్రితో పాటు కూతురు ఆద్య కూడా పాల్గొనడం ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే తండ్రి కూతురి క్యూట్ సెల్ఫీని ఫ్యాన్స్ గ్రూప్స్లో షేర్ చేస్తుండడంతో వైరల్ అవుతోంది. తండ్రి కూతుళ్ల మధ్య ఉన్న స్ట్రాంగ్ బాండ్ చూసి అభిమానులు మురిసిపోతున్నారు. ఎంత బాగుందో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కుమార్తెతో పవన్ కళ్యాణ్ సెల్ఫీ దృశ్యాలు షేర్ చేస్తూ రేణుదేశాయ్ ఇన్స్టాగ్రామ్లో ఆసక్తికర పోస్టు పెట్టారు. నాన్నతో పాటు స్వాతంత్ర్య దినోత్సవానికి వెళ్ళనా అని ఆద్య నన్ను అడిగింది. ఆద్య నన్ను అలా అడగడం ఎంతో ఆనందం కలిగించింది. తన తండ్రితో సమయాన్ని గడపాలనుకోవడం, ప్రభుత్వంలో కీలక పదవిలో ఉన్న వ్యక్తి జీవితం ఎంత బిజీగా ఉంటుందో, తన తండ్రి ఏపీ ప్రజల కోసం ఎంత పాటుపడుతున్నారో చూసి అర్థం చేసుకుని అభినందించే అవకాశం ఆద్యకు లభిస్తుంది అంటూ పేర్కొన్నారు రేణుదేశాయ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.